హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఇక్కడ మీరు చూస్తుందైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైంలో పోహా ఉప్మా అయితే చేశానండి. అలాగే అటుకులు ఉప్మా అని కూడా అంటారు. ఇక్కడైతే పోహా ఉప్మా కోసం పోపులు, టమాటా, నిమ్మకాయ చెక్క, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, బీన్స్, క్యారెట్, అల్లం ముక్కలు చిన్న చిన్నగా తురుముకొని ఒక ప్లేట్లో అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక గిన్నెలో నీళ్ళు వేసుకున్నానండి. ఈ అటుకుల్ని ఇలా తడుపుకొని మనం వెంటనే తీసేసుకోవాలి. నానబెట్టడం అది చేయకూడదు. ఇలాగా వాటర్లో 2-3 సార్లు కడిగేసుకొని ఇలా గట్టిగా పిండేసుకొని పొడి పొడిగా చేసుకుంటూ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగైతే మొత్తం అటుకులను నేను పిండేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇప్పుడు ఉప్మా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇక్కడ చూడండి, వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు ఇలాగే వేసేసుకున్నాను. అందులోనే చిన్నగా తరుముకున్న అల్లం ముక్కలు కూడా వేసేసాను. బాగా వేయించుకోవాలి. ఇక్కడ చిన్నగా ఒక 10 వరకు జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. అలాగే చిన్న కట్ చేసుకున్న కరివేపాకు కూడా, అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కలర్ మారినంత వరకు బాగా వేయించుకొని ఇందులోనే చిన్నగా తురుముకున్న అల్లాన్ని వేసేసుకున్నాను నేను. అలాగే బీన్స్ కూడా వేసుకున్నానండి. చిన్నగా తరుముకున్న బీన్స్ ముక్కలు కూడా వేసుకున్నాను. అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా బాగా కలిపేయాలి. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా 1 నిమిషం 2 నిమిషాల పాటు బాగా వేయించుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నానండి. ఎందుకంటే ఉప్మాకి, అటుకుల ఉప్మాకి మనం నీళ్ళు ఎసరు అనేది పెట్టాం కదా, డైరెక్ట్గా ఇవి తాలింపు పెట్టుకున్న దాంట్లోనే కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని ఉప్పు పసుపు వేసాం కదా, బాగా కలిపినట్టు కలిపేసి తడిపి పెట్టుకున్న అటుకుల్ని కూడా ఇలాగ పొడి పొడిగా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా పసుపు అటుకులు పట్టేటట్టుగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలపాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకున్నామంటే మనం కలుపుకున్నప్పుడు అడుగు పట్టుకుని ఉంటుంది. ఇక్కడైతే నేను శుభ్రంగా కలిపేసాను కదా, మొత్తం అంతా కలిసిపోయింది. ఇక్కడైతే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మ చెక్క రసాన్ని కూడా పిండుకున్నాను. నిమ్మ చెక్క రసం పిండుకొని పోహా ఉప్మా తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు వీటిని కూడా బాగా కలిసేటట్టుగా, పులుపు పట్టేటట్టుగా బాగా కలపాలి. ఇప్పుడు ఇక్కడ అటుకుల ఉప్మా అయితే ఎమ్మీగా రెడీ అయిపోయింది కదండి. చూడటానికి కలర్ఫుల్గా ఉంది. ఇలాగ మార్నింగ్ మనము మామూలుగా రెగ్యులర్ ఉప్మా కాకుండా ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా, ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. ఇక్కడైతే అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఇక్కడ నేను రాగి సేమియా ఉప్మా రెడీ చేశాను. డిఫరెంట్గా 2 ఉప్మాలు కూడా డిఫరెంట్గా ఉంటాయండి. మీకు సూపర్ మార్కెట్లో రాగి సేమియా అనేది దొరుకుతుంది. ప్రాసెస్ ఏంటని చూసేద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూను ఆవాలు, అలాగే 1/4 టీ స్పూను చిన్న మినపప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను. ఇందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, వీటిలన్నిటిని బాగా వేయక ఒక 4-5 జీడిపప్పు ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. పోపు అనేది వేగిపోయింది కదండి. ఇక్కడ ఈ సేమియా కోసం నేను ఒక పచ్చిమిరపకాయని 4 ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇక్కడ చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయిపోయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న బీన్స్, టమాటాలు, ఇక్కడ నేనైతే 1/2 టమాటా వరకే తీసుకున్నానండి. 1/2 టమాటా ముక్కలు వేసుకున్నాను. అలాగే చిన్నగా క్యారెట్ తురుము కూడా. ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఆయిల్ అని బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకు. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదండి. ఇందులో అయితే నేను ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మరిగినప్పుడు ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఎసరు మరిగిన తర్వాత ఇందులో మనము రాగి సేమియా అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎసరు అయితే మరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ రాగి సేమియా నేను 1 కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటతో 2-3 సార్లు అలాగే కింద నుంచి మీద వరకు బాగా కలుపుకోవాలి, పోపు అంతా కలిసేటట్టుగా. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నామంటే మనకి రాగి సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. మనకి రాగి సేమియా ఉప్మా అనేది కూడా స్టిక్ అవ్వదండి కళాయికి, అసలు నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా రాగి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇలాగా
బాగా కలిపేసుకొని కిందకి మీదకి బాగా కలిపేసుకొని మనం ఒక బౌల్లోని సర్వ్ చేసేసుకొని ఒక ప్లేట్లో కానీ సర్వ్ చేసుకొని మీదన గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర కానీ జీడిపప్పు కానీ కొబ్బరి కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను కొబ్బరి కూరతోని ఇలాగ డెకరేషన్ చేశాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా కలర్ఫుల్గా చేసేస్తే మార్నింగ్ ఇష్టపడి బ్రేక్ఫాస్ట్ అనేది తింటారు. చాలామంది ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్కిప్ చేస్తున్నారు కదా, పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు ఇలా చేసేవండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.